ఉత్తరాఖండ్లో మంచు బీభత్సం సృష్టించింది. మానా ప్రాంతంలో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడి ప్రమాదం జరిగింది. 56 మంది బీఆర్ఓ కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సహాయక బృందాలు 10 మందిని రక్షించాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమీక్షిస్తున్నారు. ఉత్తరాఖండ్లో మంచు బీభత్సం సృష్టించింది. మానా ప్రాంతాల్లో ఒక్కసారిగా మంచు చర్యలు విరిగిపడి ప్రమాదం జరిగింది. 56 మంది బీఆర్ఓ కార్మికులు మంచు చర్యల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు సహాయక బృందాలు 10 మందిని రక్షించాయి. పరిస్థితి విషమంగా ఉండడంతో ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ సమీక్షిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? రెస్క్యూ ఆపరేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంకా ఎంతమంది అక్కడ చిక్కుకున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి? మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఉత్తరాఖండ్ చమోలీలో అంటే ఏదైతే మంచు కొండలు విరిగిపడడం జరిగిందో అక్కడ ఒక హైవే నిర్మాణం జరుగుతుంది. సో చమోలీ నుంచి బద్రీనాథ్ వెళ్లేటువంటి రూట్ లో జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ వర్క్ లో దగ్గర 57 మంది దాంట్లో చిక్కున్నారు. సో ఇప్పటికే 16 మందిని కూడా అక్కడ రక్షించడం జరిగింది. సో ఏదైతే హైవే నిర్మాణం ఉందో ఆ హైవే నిర్మాణంలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో అంటే ఈ చమోలీ నుంచి బద్రీనాథ్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేలో 57 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 57 మంది కార్మికులు ప్రస్తుతానికి ఆ మంచు చర్యల్లో కొండలు విరిగిపడడంతో దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. ఇట్లా నేపథ్యంలో ఈ రోజు అంటే మధ్యాహ్నం టైంలో అక్కడ ఆ మంచు కొండలు విరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దాంట్లో ఇప్పటికే కొంతమందిని అయితే బయట తీయడం జరిగింది. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ గానీ, ఎస్డీఆర్ఎఫ్ గానీ, ఐటీబీపీ అట్లాగే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, బీఆర్ఓ బృందాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి అక్కడ ఆ సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు ఈ రోజు రాత్రి వరకు కూడా భారీ వర్షాలు కూడా ఉత్తరాఖండ్ లో ఉన్నాయి. సో ఇప్పటికే భారీ వర్షాలతో ఉత్తరాఖండ్ గానీ, హిమాచల్ ప్రదేశ్ గానీ, కాశ్మీర్ గానీ ఇవన్నీ కూడా మంచు తుఫాను సంభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు రాత్రి కూడా భారీ వర్షం కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అక్కడ ఇప్పటికే ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. మరోవైపు అటు పక్కనే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో కూడా గత 3 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి, మంచు వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున ఉధంపూర్ జిల్లాలోని మౌంగరి సమీపంలో కూడా కొండపై నుంచి ఒక బండరాయి పడిపోవడంతో అక్కడ తల్లి కొడుకు కూడా చనిపోవడం జరిగింది. అటు కథువా జిల్లా రాజ్బాగ్ ప్రాంతంలో కూడా ఉజ్ నది నుండి దాదాపు 11 మందిని అంటే అక్కడ నుంచి రక్షించడం కూడా జరిగింది. సో ఇట్లా మంచు తుఫాను, కొండ చర్యలు విరిగిపడడంతో సో చాలా వరకు జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారితో పాటు అనేక రహదారులు కూడా ఇప్పటికీ మూసివేయడం జరిగింది. అటు గుల్మార్గ్ గానీ, సోనమార్గ్ గానీ, అట్లాగే పహల్గామ్ లాంటి పర్యాటక ప్రదేశాల్లో కూడా చాలా అంటే లోయలో ఉన్నటువంటి ఎత్తైన ప్రాంతాల్లో కూడా మోస్తరు నుంచి భారీ హిమపాతం సంభవించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో గత 3 రోజులుగా కూడా ఉత్తరాఖండ్ గానీ, హిమాచల్ ప్రదేశ్ లో గానీ మంచు తీవ్రంగా కురుస్తున్నాయి, మంచు వర్షాలు కురుస్తున్నాయి. సో దీంట్లో భాగంగా ఇప్పటికే ఈ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో నిజానికి కలిసివేసేటువంటి అంశమే. సో దాంట్లో 57 మంది చిక్కుకున్నారు, 16 మందిని రక్షించారు. సో వీళ్ళందరూ కూడా ఈ 16 మందిని కూడా దగ్గరలోని ఆర్మీ హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే వాళ్ళ ప్రాణాలు కూడా చాలా సీరియస్ గా ఉందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి మాత్రం ట్రీట్మెంట్ నడుస్తోంది. సో దాంట్లో చిక్కుకున్నటువంటి ఆ 57 మందిని కూడా రక్షించడానికి ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు ఇంకా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు కూడా అక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాత్రం కొంచెం ఆందోళనకరంగా ఉందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా చూసుకుంటే గనక రానున్న కాలంలో కూడా చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. గతంతో పోలిస్తే కూడా ఇంకా ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రోజు రాత్రికి కూడా ఈ మంచు వర్షం కూడా ఎక్కువగా కురిసేటువంటి అవకాశం ఉందన్నటువంటి క్రమంలో ఇప్పటికే అక్కడ ప్రజలకు కూడా కొంత అప్రమత్తత చెప్పడం జరిగింది. అధికారులు గాని, ప్రభుత్వం గాని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ హిమపాతంలో చిక్కుకున్నటువంటి వాళ్ళను కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే
ప్రాణ నష్టం ఏమిటి, ఎంతవరకు అన్నది ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం బయట తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి మాత్రం అందులో చిక్కుకున్నటువంటి ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికులందరినీ కూడా బయటికి తీసుకురావడానికి ఇప్పటికైతే శతవిధాల ప్రభుత్వం అయితే ప్రకటన అంటే ప్రయత్నం అయితే చేస్తోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్